జ్యోతిష శాస్త్రంలో 2 ప్రముఖ గ్రహాలుగా పరిగణించబడేవి శనైశ్చరుడు, బృహస్పతి. అయితే ఈ 2 గ్రహాలు గనక ఏదైనా ఒక రాశిలో ఉండటము, లేదా ఆ 2 గ్రహాలు కలిసి ఏదైనా ఒక రాశిని వీక్షించటం లాంటివి చేస్తే దానిని జ్యోతిష్య పరిభాషలో డబల్ ట్రాన్సిట్ అంటాము. అయితే ఇప్పటి నుండి జూన్ వరకు ఈ డబల్ ట్రాన్సిట్ అనేది ఏర్పడుతుంది, ఉంటుంది. శనైశ్చరుడు మీనరాశిలో నుండి, అలాగే దేవగురువు అయిన బృహస్పతి మిథున రాశి నుండి 2 భిన్న రాశుల నుండి అవి ధనుర్రాశిని చూస్తూ ఉన్నాయి. ఆ 2 గ్రహాలు ధనస్సు రాశిని చూస్తూ ఉన్నాయి. అంటే జూన్ వరకు కూడా ఈ డబల్ ట్రాన్సిట్ ఎఫెక్ట్ అనేది ధనస్సు రాశిపై ఉంటుంది. కాబట్టి వీక్షకులందరికీ నా విన్నపము, మీ వ్యక్తిగత జాతకాలలో ధనస్సు రాశి ఏ భావమై ఉంటుందో తెలుసుకోండి. అలాగే ఆ భావ కారకత్వాలు తెలుసుకోండి. మీ వ్యక్తిగత జ్యోతిష్యుని సంప్రదించండి, లేదా నన్ను సంప్రదించండి. ఆ ధనస్సు రాశి మీ వ్యక్తిగత జాతకంలో ఏ భావంగా ఉంటుందో, ఏ భావకారకత్వాలు ఉంటాయో తెలుసుకోండి. ఎందుకంటే డబల్ ట్రాన్సిట్ అనేది ఏ రాశిపైన ఏకీకృతం అవుతుందో ఆ రాశికి సంబంధించిన కారకత్వాలు యాక్టివేట్ అవుతాయి. అలాగే మీ వ్యక్తిగత జాతకంలో కూడా ధనస్సు రాశి ఏ భావం అయిందో దానికి సంబంధించిన సిగ్నిఫికేషన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఒకవేళ ధనస్సు రాశి మీ జాతకంలో 6 కానీ 8 కానీ 12వ భావం కానీ అయి ఉంటే కనుక అనుకోని మార్పులు, అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఇదేదో భయపెట్టడానికి చెప్పడం కాదు. జ్యోతిష్య శాస్త్రం అనేది మనకు ఒక మార్గదర్శకుడు లాంటిది, మార్గనిర్దేశనం చేస్తుంది. ఎలాగైతే మనము రోడ్డుపైన ప్రయాణం చేస్తున్నప్పుడు కొంత దూరంలో ఏదైనా ఏదైనా మలుపు కానీ, పెద్ద మలుపు కానీ, లేదా ఏదైనా పెద్ద స్పీడ్ బ్రేకర్ కానీ, లేదా ఏదైనా పెద్ద గుంత కానీ ఉంటే ఒక 100 మీటర్ల దూరంలోనే, లేదా ఒక 500 మీటర్ల దూరంలోనే ఒక సైన్ బోర్డు పెడతారు. ముందర గుంత ఉంది జాగ్రత్త, డీప్ కర్వ్ ఉంది జాగ్రత్త, లేదా పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉంది జాగ్రత్త అని ముందే ఒక సైన్ బోర్డు పెడతారు. దాన్ని మనం చూసుకుంటే కనుక మనం స్లో డౌన్ అయ్యి జాగ్రత్తగా వెళ్ళి ఆ ప్రాంతం దాటాక మళ్ళీ యథావిధిగా మనము మన ప్రయాణాన్ని కొనసాగిస్తాం. జ్యోతిష్య శాస్త్రం కూడా అలాంటిదే. ముందు ఏదైనా ఇబ్బంది వచ్చేది ఉంటే గనక ఇప్పుడే మనకు తెలియజేస్తుంది. మనం ఇప్పటి నుండే జాగ్రత్తగా ఉంటే గనక తప్పకుండా ముందు వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటి నుండి తప్పకుండా బయటపడవచ్చును. ఇది మీరు తప్పకుండా గమనించండి. తప్పకుండా మీ వ్యక్తిగత జ్యోతిష్యుని కానీ ఎవరినైనా సంప్రదించి, తెలిసిన జ్యోతిష శాస్త్రం తెలిసిన వారిని సంప్రదించి ఈ ధనస్సు రాశి మీ జాతకాల్లో ఏ భావమైందో, సిగ్నిఫికేషన్స్ ఏంటో కనుక్కొని జాగ్రత్తగా ఉండండి. ఈ ధనస్సు రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చును. మీ పైన శనిగ్రహ ప్రభావము, గురుగ్రహ ప్రభావం అనేది ఉన్నది. కాబట్టి ప్రతి పనిలోనూ ముందుకు వెళ్ళటం, వెనక్కి రావటం, వెనక్కి వెళ్ళటం, ముందుకు జరగటం, ఇలా జరుగుతూ ఉంటుంది ధనస్సు రాశి జాతకులకు. ఆప్టిమిజం, పెసిమిజం ఈ 2 ఇంటర్నల్గా ఫైట్ చేస్తూ ఉంటాయి. ప్రతిదీ కదలిక ఉంటుంది, మరియు వెనక్కి కూడా ఉంటుంది, వెనక్కి వెళ్ళటం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా కూడా 2 భిన్నమైన ఆలోచనలు మనస్సులో ఎప్పుడు మిమ్మల్ని తొలిచేస్తూ ఉంటాయి ఈ వారంలో. ఇంకా కొంతకాలం కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇంటర్నల్ ఫైటింగ్ మెదడులో, మనస్సులో. ఏదేమైనా కూడా అనుభవజ్ఞుల సూచనలు, సలహాలు మీకు చాలా అవసరము. సాధ్యమైనంతగా దైవారాధన మీకు చాలా అవసరము. ఆరోగ్యం సహకరిస్తుంది. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, జాగ్రత్తగా ఉంటే పెద్ద ప్రమాదం ఏం లేదు. ఆర్థికంగా కూడా పెద్దగా చిక్కులేమి కనబడటం లేదు, అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారికి ఈ వారము అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండకండి. స్థల మార్పు చెందండి, మీకు లాభం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా అవి సర్దుబాటు అవుతాయి, సర్దుమణుగుతాయి. అలాగే విద్యార్థులు కూడా ఫోకస్డ్గా ఉంటారని చెప్పవచ్చును. కొంచెం ఆట విడుపు అనేది తగ్గించుకోండి. ఫోకస్ ఎలాగో పెరుగుతుంది, ఆట విడుపు కూడా కొంచెం తగ్గించుకోండి. ఈ ధనస్సు రాశి జాతకులు ప్రతి నిత్యము కనకధార స్తోత్రం పఠించడం ద్వారా, విష్ణు సహస్రనామాలు పఠించడం ద్వారా, పారాయణ చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు.